ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ క్లాస్. చూడమ్మా, ఆల్రెడీ 9th క్లాస్ ఫస్ట్ లెసన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ లెసన్ చెప్తున్నాను. గానే వాలే చిడియా. గానే వాలే చిడియా అంటే పాట పాడే ఒక పక్షి. ఫస్ట్ లెసన్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి, యహా కిసాన్ హే और बैलगाड़ी है ना, ఓ కేత్ కేత్ హే. వాళ్ళు పంటను పండిస్తున్నారు. ఇక్కడేమో రైతు ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఎద్దుల బండి పొలాన్ని దున్నుతున్నాడు కదా. సో మనకి క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి. चित्र में क्या क्या दिखाई दे रहा है. चित्र में किसान है, खेत है, बैलगाड़ी है, वो जाती है. సో ఇది వే క్యా కర్ రహే, ఖేత్ హే. వాళ్ళు ఏం చేస్తున్నారు? పంటలు పండిస్తున్నారు. ఇన్కో మెహనత్ పర్ అప్నే విచార్ బతాయే. వాళ్ళు కష్టించడం మీద మన యొక్క విచారాన్ని, మన యొక్క అభిప్రాయాన్ని చెప్పమంటున్నారు. నెక్స్ట్ ఉద్దేశ్. कहानी पढ़कर समझाना और कोई सरल कहानी लिखने का प्रयास करना. సో ఉద్దేశం ఏంటంటే కహానీ పడకర్. గానే వాళ్ళ చిడియా విధా క్యా హై అంటే కహానీ, కథ అన్నమాట. కహానీ పడకర్, ఈ కథను చదివి సమజన, సో మీరు అర్థం చేసుకోండి. और कोई सरल कहानी में, చాలా ఈజీ మెథడ్లో అంటే ఈజీ పద్ధతిలో స్టోరీని, కథని లిఖనేకా ప్రయాస్ కర్నా, సో చాలా ఈజీ మెథడ్లో ఈ కథని రాయడానికి ప్రయత్నించండి. ఉద్దేశం అది. ఛాత్రంకే లియే సూచనాయే. సో స్టూడెంట్స్కి కొన్ని సూచనలు ఇచ్చారు. పాఠ్కా చిత్ర దేఖియే. సో పాఠ్కా చిత్ర ఏదైతే ఇచ్చారో చిత్రంలో, పిక్చర్లో అది చూడండి. చిత్రకే ఆధార్ పర్ కల్పన కీజియే కి పాఠ్ మే క్యా బతాయా గయా హోగా. సో చిత్రం ద్వారా మీకు ఏం అర్థమైంది ఊహించుకోమంటున్నాడు. సో దాని ద్వారా మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నాడో ఊహించుకొని చెప్పమంటున్నాడు. పాట పడియే. సో లెసన్ని చదవండి. సమజ్ మే నా ఆనే వాలే శబ్ద్ और వాక్య రేఖాంకిత్ కీజియే. సమజ్ మే నా ఆనే వాలే, మీకు ఆలోచించడానికి కనుక నా అనే వాళ్ళే శబ్దకు, ఏ పదాలకైతే మీకు అర్థాలు తెలియడం లేదో వాక్య రేఖాంకిత్ కీజియే. రేఖాంకిత్ కీజియే అంటే గీతలు గీయండి. మీకు ఏ పదం అయితే అర్థం కావట్లేదు దాని కింద గీత గీయండి. సమజ్ మే నా ఆనే వాలే శబ్దంకు, ఏదైతే మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారో పదం, అద్ శబ్దకోశ్ మే ఢూండియే ఔర్ పాఠ్ సమझाइए. దానంటే మీరు డిక్షనరీలో చూసి దాని యొక్క మీనింగ్ తెలుసుకుని పాఠాన్ని అర్థం చేసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్, సెకండ్ లెసన్లో ఫస్ట్ పేజ్. ఇప్పుడు లెసన్ చూద్దాం. చూడండి. ఏక్ రాజా థా. ఒక రాజు ఉండేవాట. వహ బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా. అతను బహుత్ హీ సుందర్, చాలా అందమైన, బహుత్ హీ సుందర్ అంటే చాలా అందమైన, మహల్ అంటే ఒక పెద్ద బంగ్లాలో, రహతాత ఉంటూ ఉండేవాట. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ థా. ఉసే అప్నే మహల్ పర్, అతని మహల్ మీద, పర్ అంటే మీద, బహుత్ గర్వ, ఎంతో గర్వంగా ఉన్నాడు, ఎంతో ఆనందించేవాట. చాలా అందంగా ఉంది ఆ మహల్ అని. उस महल को देखने संसार के कोने कोने से यात्री आते थे. उस महल को देखने को, उस महल, ఆ మహల్ని, ఆ ప్లేస్ని చూడడానికి, ఆ బంగ్లాని చూడడానికి, దేఖనేకి అంటే ఆ దాన్ని, ఆ బంగ్లాని చూడడానికి, దేఖనేకి అంటే చూడడానికి, సంసార్కే, సంసార్ అంటే ప్రపంచం, ఓళ్ళలోంచి, కోనే కోనేసే యాత్రి, ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు ఆతేతే వస్తూ ఉండేవాట. యాత్రికునే అప్నే యాత్రా వర్ణన్ में महल की सुंदरता के बारे में कई बातों लिखी. యాత్రి, అక్కడికి వచ్చిన టూరిస్టులంతా అంటే యాత్రికులంతా ఏం చేసేవారు? అపనే యాత్రా వర్ణన్ మే, వాళ్ళు తిరిగిన ప్లేసులు, ఆ వర్ణాన్ని వర్ణిస్తూ, మహల్కి సుందరత, అందులో మహల్ యొక్క అందం గురించి, సుందరత అంటే అందం గురించి, బారేమే కై బాతం లిఖి, ఎన్నో రకాలుగా రాశారు. ఆ మహల్ని వర్ణిస్తూ ఎన్నో వర్ణాలు, ఎంతో బాగా వర్ణిస్తూ ఒక సుందరమైన, అందమైన ఒక బుక్ రాశారట. ఉన్హోనే ఏక్ గానే వాలే చిడియా కే బారే మే భీ లిఖా. సో అలాగా వర్ణిస్తూ, ఉన్హోనే ఏక్ గానే వాలే చిడియా కే బారే మే భీ లిఖా, అలా వర్ణిస్తూ వాళ్ళు ఏం చేశారట? గానే వాలే చిడియా, పాట పాడే పక్షి గురించి కూడా అందులో రాశారట. యహ చిడియా మహల్ కే పాస్ వాలే జంగల్ మే రహతీ థీ. యహ చిడియా, ఈ పక్షి ఎక్కడ ఉంటుందట? మహల్ కే పాస్ వాలే, ఆ మహల్కి దగ్గరలో ఉన్న జంగల్ అంటే అడవిలో, ఫారెస్ట్లో, రహతీ థీ ఉంటూ ఉండేట.
और ఇంకా ఏంటట బహుత్ మధుర్ స్వరమే గాతీతి, బహుత్ మధుర్ స్వర్, చాలా అందమైన వాయిస్తో గాతీతి పాడుతూ ఉండేదట. రాజానే ఇసి చిడియాకో కభీ నహీ దేఖాత, కానీ రాజుగారు ఎప్పుడు ఈ పక్షిని చూడలేదు. నహీ దేఖాత, ఎప్పుడు చూడలేదట. यात्रियों का यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. ఆ బుక్ రాశారని చెప్పాను కదమ్మా, ఆ బుక్ ఆ రాజుగారు చదువుతూ ఉండగా పడినేసే చదువుతున్నప్పుడు ఆ రాజుగారికి చిడియాకే బారేమే, ఆ పక్షి గురించి పతాచల తెలిసిందట. రాజానే ఉస్ చిడియాకో, అప్పుడు రాజుగారు ఆ పక్షి గురించి దేఖ్నే చాహం, చూడాలి అనుకున్నట. ఆ పక్షిని గురించి తెలుసుకుని చూడాలి అనుకున్నట. और अपने సేవకోं के बुलाकर कहा, వెంటనే వాళ్ళ యొక్క సోల్జర్కి, ఎవరైతే సేవకులు ఉంటారో బులాకర్ పిలిచి చెప్పట, तुम लोगों ने कभी मुझे गाने वाला चिड़िया के विषय में नहीं बताया. तुम लोगों ने, మీరందరూ, కభీ ముజే ఎప్పుడూ నాకు గానే వాలే చిడియాకే విషయమే నహీ బతాయా, ఎప్పుడు ఈ పాడే పక్షి గురించి మీరు నాకు ఎప్పుడూ చెప్పలేదు. జంగల్ సే ఉస్ చిడియాకో పకడ్లే ఆవు, సో మీరు అడవికి వెళ్ళి, జంగల్ అంటే అడవికి వెళ్ళి, ఉస్ చిడియాకో ఆ పక్షిని, పకడ్లే దాన్ని పట్టుకుని, ఆవు తీసుకురండి. మే ఉస్కా గానా సున్నా చాతాం, నేను దాని పాట, ఉస్కా గానా అంటే దాని పాట, సున్నా చాతాం వినాలి అనుకుంటున్నాను. రాజాకే సేవకోనే బి ఇస్ చిడియాకో కభీ నహీ దేఖా థా, రాజాకే సేవకం, సో రాజుగారి సేవకులు కూడా ఉస్ చిడియాకో కభీ నహీ దేఖా థా, ఎప్పుడు ఆ పక్షిని చూడలేదట. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. సో और ఇంకేంటంటే మరియు నా హీ పూరే దర్బార్ మే, మొత్తం ఆ దర్బార్లో వాళ్ళ సభలో, కోయి ఇస్ విషయకే బారమే, ఈ విషయం గురించి ఎవ్వరికి, కుచ్ జాంతా థా ఎవ్వరికి ఏమీ తెలియదట. చిడియాకో ఢూండ్నే సైనిక్ జంగల్ మే గయే, సో చిడియాకో ఢూండ్నే పక్షిని వెతుక్కుంటూ, ఢూండ్ అంటే వెతుక్కుంటూ, సైనిక్ జంగల్ మే గయే సైనికులు ఏం చేశారట, అడవిలోకి వెళ్ళారట. ఢూండ్తే ఢూండ్తే ఉన్హోనే ఏక్ లడికి మిలి, అలాగ వెతుకుతూ ఉండగా ఏక్ లడికి, ఉన్హోనే వాళ్ళకి, ఏక్ లడికి ఒక అమ్మాయి మిలి కనబడిందట. జిస్నే చిడియాకో గాతే హుయే దేఖా థా, జిస్నే చిడియాకో గాతే హుయే దేఖా థా, తను చూసిందట, పాడుతూ ఉన్న పక్షిని తను చూసిందట. గానే వాలే చిడియా కా నామ్ లేతే హీ వహ బోలి హా హా మే జాంతీ హూ, సో వాళ్ళు ఆ విషయం చెప్పగానే గానే వాలే చిడియాకో నామ్ లేతే హీ వహ బోలి, ఆ పక్షి గురించి చెబుతూ ఉండగా హా హా మే జాంతీ హూ, అవునవును నాకు తెలుసు ఆ పక్షి గురించి. ఉస్ గానే వాలే చిడియాకో హో, ఓహో ఆ పాడే పక్షి గురించా అందట. వాహ్ కితనే మధుర్ స్వరమే గాతి హై, ఎంత అందమైన గొంతుతో తను పాడుతుందనుకుంటున్నారు. జబ్ మే యహా సే కామ్ సమాప్త కరికే संज समय पर लौटते हो तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गान सुनती है. जब मैं నేను ఎప్పుడైతే यहाँ से काम समाप्त करके, ఇక్కడ పని, కామ్ అంటే పని, సమాప్త కరికే కంప్లీట్ చేసుకుని, సంజ్ సమయమే సాయంత్రం వేళల్లో, ఘర్ లౌట్తే హూ ఇంటికి తిరిగి వెళ్తానో, వహ ముజే రాస్తే భర్ అప్పుడు అది నేను వెళ్ళే దారిలో, అప్నా మీఠా మీఠా గాన సునాతీ హే దాని అందమైన స్వరంతో చాలా తీపిగా పాట పాడుతుంది. ఇస్సే మేరే సారీ తక్నా, ఇస్నే మేరే సారీ తకాన్ దూర్ హో జాతీ హే, దాని పాట వింటే నేను పొద్దుటి నుంచి పడ్డ శ్రమ, తకాన్ అంటే శ్రమ, దూర్ జాతీ హే మొత్తం అంతా దూరం అయిపోతుంది. సైనిక్ కే అనురోధ్ పర్ లడ్కీనే చిడియాకో ఆవాజ్ ది, సో సైనికులు చెప్పిన విషయాల్ని గురించి తెలుసుకొని లడికి అమ్మ ఏం చేసిందట, చిడియాకో ఆవాజ్ ది ఆ పక్షిని పిలవడం మొదలుపెట్టిందట. మేరీ చోటీ సుందర్ చిడియా, నా అందమైన చిన్న పక్షి, హమారే రాజా తుమారా మధుర్ సంగీత్ సున్నా చాతే హై, మన రాజుగారు, హమారా రాజా అంటే మన రాజుగారు, తుమారా మధుర్ సంగీత్ నీ అందమైన పాటని, నువ్వు ఎంతో మధురంగా పాడే పాటని, సుననా చాహతే హే
వినాలి అనుకుంటున్నారు. క్యా తుమ్ ఉన్హోనే అప్నా గానా సునావోంగి? క్యా తుమ్ ఏంటి నువ్వు నీ పాటని ఆయనకి వినిపిస్తావా? సునోంగి నువ్వు వినిపిస్తావా? లడ్కీకో బాతే సునాకర్ చిడియా బోలి. సో లడ్కీకి బాతే ఆ అమ్మాయి మాట్లాడిన మాట, లడ్కీ ఆ అమ్మాయి మాట్లాడే బాతే అంటే మాట, సున్కర్ విని, చిడియా బోలి వెంటనే ఆ పక్షి రిప్లై ఇచ్చిందట. मेरे संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है. मेरे संगीत तो నా పాట ఏదైతే ఉంటుందో ఇన్ హరే బరే జంగలమే ఇక్కడ అడవిలో పంట పొలాల్లో పంటలు పండించే వాళ్ళు ఉంటారు కదా. హరా బరే అంటే పంటలు పండించే వాళ్ళందరూ ఉంటారు కదా. ఖేతోమే అచ్చా లగతాయి ఈ పంట పొలాల్లో పంటలు పండించే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫిర్ భీ మే రాజాకో అప్నా గానా అవశ్య సునావుంగి నేను ఖచ్చితంగా ఫిర్ భీ మే రాజాకో అప్నా గానా అవశ్య సునావుంగి. అవశ్య సునావుంగి అంటే ఖచ్చితంగా నేను నా పాటని రాజుగారికి పాడి వినిపిస్తాను. అగల్ దిన్ దర్బార్ లగా హువా తా నెక్స్ట్ డే ఏమైందంటే అగలే దిన్ అంటే నెక్స్ట్ డే. అగలే దిన్ దర్బార్ లగా హువా తా నెక్స్ట్ డే ఆ సభ జరగడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఏదైతే సభ అనుకుంటున్నారో ఆ సభ జరగడం స్టార్ట్ అయిందట. లడ్కీ సహిత్ సభీ ఉపస్థిత్ థే. లడ్కీ సహిత్ ఆ అమ్మాయితో పాటు మిగిలిన వాళ్ళందరూ సహిత్ సభీ అందరూ ఉపస్థితే అందరూ కూర్చుని ఉన్నట్టు ఆ సభలో. తబి ఉడితీ హుయి చిడియా వహ ఆయి. తబి అప్పుడు ఏమైందంట, ఉడితీ హుయి ఎగురుకుంటూ, చిడియా వహ ఆయి అక్కడికి ఎగురుకుంటూ పక్షి వచ్చిందట. ఔర్ అప్ని మధుర్ ఆవాజ్ మే గానే లగి. ఇంకా ఏం జరిగిందంటే మరియు అప్ని మధుర్ ఆవాజ్ మే దాని యొక్క అందమైన గొంతుతో మధురమైన గొంతుతో గానా లగి పాట పాడడం మొదలుపెట్టిందట. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ పార్ట్ 1లో ఈ పార్ట్ చెప్పడం 7th పేజీ చెప్పడం జరిగిందమ్మా. పార్ట్ 2లో 8th పేజీతో కంప్లీట్ చేసుకుందాము. నేను ప్రతి లైన్ టు లైన్ పదం టు పదం హిందీ పదానికి తెలుగు అర్థం ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైతే మనకి మన భాషలో అదర్ లాంగ్వేజ్ యొక్క అంటే ఇంకో లాంగ్వేజ్ యొక్క అర్థము మనకి ఎప్పుడైతే మన లాంగ్వేజ్లో మనకు తెలుస్తుందో ఆటోమేటిక్గా అందులో ఉన్న క్వశ్చన్స్ బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం క్వశ్చన్స్ బట్టి పట్టామనుకోండి 1 2 3 4 5 మహా అయితే ఇవే బట్టి పడతాం. ఇవి రాకపోతే మనకి బుర్ర పనిచేయదు. అలా కాకుండా ఎప్పుడైతే మొత్తం లెసన్ అంతా మనం బుర్రలో పెట్టుకున్నామో ఆటోమేటిక్గా వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగల క్యాపబిలిటీ మీకు ఉంటుంది. కాబట్టి నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగ సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మన లాంగ్వేజ్లో మనకి తెలిస్తే బాగుండు, హిందీ మాకు చదువుకోవడం రాయడము మళ్ళీ మాట్లాడడం కూడా వస్తుందని ఎవరైతే అనుకుంటున్నారో మీలో ఎవరైతే మా ఫ్రెండ్స్కి ఇలా షేర్ చేస్తారో వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తారని మంచి ఆలోచన మీకు ఉంటాయో, మీరు బెస్ట్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారో వాళ్ళకి నా దాన్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.